హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ డిస్కషన్ వచ్చేసి స్టెబిలిటీ అనాలిసిస్ ఆఫ్ పోలార్ ప్లాట్ ఆర్ ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్లో స్టెబిలిటీ అనాలిసిస్ గురించి అనుకోండి. పోలార్ ప్లాట్ కానీ, బోడే ప్లాట్ కానీ, నైక్విస్ట్ ప్లాట్ కానీ అన్నిటికీ సేమ్ ఉంటుంది స్టెబిలిటీ అనాలిసిస్. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ కొంచెం కన్ఫ్యూజింగ్ టాపిక్ కూడా. సో మీరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా చూడకుంటే ఈ వీడియో మాత్రం అర్థం కాదు. ఇంకొక పాయింట్ ఏంటిదిరా అంటే స్టెబిలిటీ అనాలిసిస్ అనేది పోలార్ ప్లాట్ అండ్ నైక్విస్ట్ ప్లాట్ లో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. బోడే ప్లాట్ లో స్టెబిలిటీ అనాలిసిస్ అడగరు అంటే 90 to 95% స్టెబిలిటీ అనాలిసిస్ అడగరు బోడే ప్లాట్. ఎందుకంటే అక్కడ ఇంకా చాలా వేరే కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవడం కానీ, బోడే ప్లాట్ గీయడం కానీ, కార్నర్ ఫ్రీక్వెన్సీస్ కనుక్కోవడం, ఇవన్నీ చాలా ఉంటాయి. అదే మీరు పోలార్ ప్లాట్ చూసుకున్నట్లయితే చాలా సింపుల్ పోలార్ ప్లాట్ డ్రా చేయడం. సో ఎవరి క్వశ్చన్స్ లో పోలార్ ప్లాట్ గీయండి, అదే ఈ ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేసి దీని పోలార్ ప్లాట్ ఏ ఫామ్ లో ఉంటుంది, ఇట్లాంటివి వాటికన్నా స్టెబిలిటీ ఎక్కువ అడుగుతారు. అంటే స్టెబిలిటీ అంటే మనకు చాలా వస్తాయి మళ్ళీ ఏంటివి, గెయిన్ మార్జిన్, ఫేజ్ మార్జిన్, గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ, అలానే ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ, వీటి మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా చూడండి ఈ వీడియో. సో ఈ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు లాస్ట్ వీడియోలో చిన్న మిస్టేక్ జరిగింది. సో ఒక అబ్బాయి గమనించి చెప్పిండు. సో ఆ మిస్టేక్ రెక్టిఫై చేసుకున్న తర్వాత ఈ వీడియోలో ఎంటర్ అవుదాం. ఏంటిదిరా అంటే పోలార్ ప్లాట్ గీసినప్పుడు మనకి ఏమొచ్చింది, ఇనీషియల్ యాంగిల్ -90 వచ్చింది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. -180 అంటే ఇక్కడే ఎండ్ అవుతుంది మనకి. సో పోలార్ ప్లాట్ అనేది ఎట్లా ఉంటుంది, ఈ విధంగా వస్తుంది. ఇది కాదు, ఇది -270 సో ఇక్కడ ఈ విధంగా ఎండ్ అయిపోతుంది. అంటే ఏ విధంగా ఉంటుందా అంటే పోలార్ ప్లాట్ ఈ విధంగా స్టార్ట్ అయ్యి ఈ విధంగా ఎండ్ అవుతుంది. కొంచెం షేప్ తప్పు వచ్చింది. నెక్స్ట్ స్టార్టింగ్ యాంగిల్ వచ్చేసి -180 అంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యి -270 అంటే ఇక్కడే ఎండ్ అయిపోతుంది. ఇది -180 అయితే ఇది -270 అవుతుంది కదా. సో పోలార్ ప్లాట్ ఈ విధంగా ఉండదు. ఏ విధంగా ఉంటుందా అంటే ఇక్కడ నుంచి -180 నుంచి -270 అంటే ఈ విధంగా ఎండ్ అవుతుంది. సో డైరెక్షన్ అనేది ఇదే విధంగా ఉంటుంది. సేమ్ అదే విధంగా ఎండింగ్ యాంగిల్ వచ్చేసి -360 అంటే ఇక్కడ ఎండ్ అవ్వదు, ఇక్కడే ఎండ్ అయిపోతుంది. సో ఇది కూడా ఎట్లుంటుందా అంటే ఈ విధంగా ఉంటుంది. ఇది తప్పు. సో అది రెక్టిఫై చేసేసుకోండి. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా ఇంకా ఎక్కడ నేను మిస్టేక్ చేసింది, ఫైనైట్ పోల్స్ లో కూడా ఇట్లానే మిస్టేక్ చేసిన అనుకుంటా. ఇక్కడ చూడండి, ఎండింగ్ యాంగిల్ -180 అంటే -270 దగ్గర గీసిన. సో ఇది కూడా మార్చేసుకోండి, ఇది పైంది తప్పు. నెక్స్ట్ ఇది -270 అంటే నేను -360 గీసిన. ఇది కూడా జస్ట్ ఇక్కడే ఎండ్ అయిపోతుంది, ఇది ఉండదు. సో అది కరెక్షన్ అనమాట. కంక్లూజన్స్ లో మాత్రం ఎటువంటి కరెక్షన్స్ లేదు. కంక్లూజన్స్ యాజ్ ఇట్ ఈస్. జస్ట్ ఇది క్వాడ్రంట్స్ లో నేను కన్ఫ్యూజ్ అయినా అంతే. సో మీరు చాలా మంది క్యాచ్ చేసే ఉంటారు అనుకుంటా, మన షార్ప్ స్టూడెంట్స్ కాబట్టి. ఎవరన్నా క్యాచ్ చేయకుంటే వాళ్ళు రెక్టిఫై చేసుకోండి, ఓకేనా. ఇదే చేంజ్. ఇంకొక అబ్బాయి వచ్చేసి ఒక డౌట్ అడిగిండు. ఏంటిదిరా అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో పోల్స్ అనేవి క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ అంటే అదే రూట్స్ మోర్ దాన్ 1 ఉంటే ఎట్లా కనుక్కుంటారని. సో సపోజ్ ఈ విధంగా ఉందనుకో, 1/s² + 4s + 3 వద్దులే +5 ఉందనుకో, క్యూబిక్ ఈక్వేషన్స్ ఇయ్యర్లేండి, ఇదే విధంగా ఇస్తాడు. క్యూబిక్ ఈక్వేషన్స్ ఇచ్చినా కూడా ఈజీగా క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ అదే ఫ్యాక్టర్స్ లో రాసే ఫామ్ లో ఇస్తాడు. మహా అయితే నీకు ఎట్లా వస్తాయంటే ఈ సెకండ్ ఆర్డర్ మాత్రమే వస్తాయి. ఇంకా ఏముంది, ఈ విధంగా ఇస్తే ఆల్రెడీ తెలుసు కదా మీకు ఏముంది, s ప్లస్ లో jω పెడితే ఇదేమైతుంది -ω² + 4 × jω + 5 అవుతుంది. సో దీన్ని సపరేట్ గా రాసుకుంటే ఏమైతుంది, కాన్స్టెంట్స్ ఒక చోట, అదే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ రాసుకుంటే 4ω × j అదే +5 - ω². ఇంకా తెలుసు కదా ఏముంది, మ్యాగ్నిట్యూడ్ అంటే ఏమైతుంది దీనికి 1/√16ω² + 5 - ω²². అదే యాంగిల్ అంటే ఏమైపోతుంది -tan 1/5 - ω² / 4ω. ఇంకా తెలుసు కదా ω0 ∞ పెట్టుకొని పోలార్ ప్లాట్ గీయడమే. హయ్యర్ సెకండ్ ఆర్డర్ కంటే ఎక్కువ అయితే క్వశ్చన్స్ అడగరు. ఇచ్చినా కూడా క్యూబిక్ ఈక్వేషన్ మ్యాక్సిమం ఇస్తే క్యూబిక్ ఈక్వేషన్ ఇస్తాడు. క్యూబిక్ ఈక్వేషన్స్ కూడా ఎలాంటి ఫామ్ లో ఉంటుందంటే ఫ్యాక్టర్స్ ఫామ్ లో రాసే విధంగా ఉంటుంది. సో డోంట్ వరీ, ఈ సెకండ్ ఆర్డర్ ఈక్వేషనే తక్కువ ఇస్తారు. ఇన్ కేస్ క్యూబిక్ ఈక్వేషన్ ఇస్తే రూట్స్ ఈజీగా కనుక్కునే విధంగా ఉంటుంది. సో ఇది మీ డౌట్స్ అండ్ మిస్టేక్స్ రెక్టిఫికేషన్. సో ఇవాళ చాప్టర్లోకి ఎంటర్ అయిదాం. సో చూడండి, స్టెబిలిటీ అనాలిసిస్ అన్నాం. స్టెబిలిటీ అనాలిసిస్ అంటే మనకి ఏం గుర్తు రావాలి, ఆల్వేస్ మనం దేని యొక్క ఎటువంటి కంట్రోల్ సిస్టమ్స్ మాట్లాడుకుంటాం, మనం క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఎవరికైనా అంతే కదా, అదే కదా క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్సే కదా యూస్ఫుల్. సో స్టెబిలిటీ కూడా దేని గురించి మాట్లాడాలా, క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ స్టెబిలిటీ గురించే మాట్లాడాలా. అంటే క్లోజ్ లూప్ పోల్స్
కానీ మనం ఇక్కడ మొత్తం మనకు బెంచ్ మార్క్ ఏం తీసుకున్నాం, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకున్నాం. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తో క్లోజ్ లూప్ సిస్టమ్ స్టెబిలిటీ మాట్లాడడం ఏంటి అంటే రూట్ లోకస్ లో నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నా. ఏం డిస్కస్ చేసిన, క్లోజ్ లూప్ పోల్స్ యొక్క మూమెంట్ తెలిస్తే చాలు కదా స్టేబుల్ అన్స్టేబుల్ అవన్నీ చెప్పడానికి, అంటే అదే లొకేషన్, పోల్స్ యొక్క లొకేషన్. సో కానీ రూట్ లోకస్ లో ఏం జరిగింది, క్లోజ్ లూప్ పోల్స్ తీసుకోకుండా ఓపెన్ లూప్ పోల్స్ తోనే సాల్వ్ చేసినాం. ఏం చేసినాం మనం, క్లోజ్ లూప్ పోల్స్ అంటే మనకి ఏముంది, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ 1 + g(s) × h(s) = 0 అన్నాం. సో దీని నుంచి ఇప్పుడు రూట్ లోకస్ కాన్సెప్ట్ మాట్లాడుకోకుండా నేను డైరెక్ట్ పోలార్ ప్లాట్ లోకి మాట్లాడతా. రూట్ లోకస్ లో మనం ఏం చేసినామో మీ అందరికి గుర్తే ఉంటుంది, జస్ట్ గుర్తు చేపిస్తే 1 + k × న్యూమరేటర్ బై డినామినేటర్ = 0 అన్నాం. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ క్లోజ్ లూప్ పోల్స్. సో దీని నుంచి నీకు ఏమొచ్చింది, క్లోజ్ లూప్ పోల్స్ ఓపెన్ లూప్ పోల్స్ ప్లస్ k × ఓపెన్ లూప్ జీరోస్ వచ్చింది. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అంతా అవసరం లేదు. ఇక్కడ చూడండి మనం ఏం చేస్తాం, సేమ్ మనకి ఇక్కడంతా బోర్డే పోలార్ నైక్విస్ట్ లో బెంచ్ మార్క్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని సబ్జెక్ట్ చేసుకోండి. అంటే 1 ని జీరోకి అవతల సైడ్ పంపించండి ఆఫ్టర్ కన్వర్టింగ్ ఇంటూ ఫ్రీక్వెన్సీ డొమైన్. సో g(j)(ω) × h(j)(ω) ఏమైతుంది, -1 + j × 0 అయింది అనుకోండి. సో మ్యాగ్నిట్యూడ్ ఎంత దీనికి, mod of g(j)(ω) × h(j)(ω) ఏమైపోతుంది, మ్యాగ్నిట్యూడ్ 1 అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ g(j)(ω) × h(j)(ω) ఏమైపోతుంది, ఇది ±180 degrees. సో ఇది ఎందుకోసం నేను చెప్పినారా అంటే మనకి బెంచ్ మార్క్స్ అనేవి ఇవి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది 1 ఉండాలా. స్టెబిలిటీ గురించి మాట్లాడాలంటే ఫేజ్ ఆఫ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ±180 degrees ఉండాలా. ఈ కాన్సెప్ట్ పక్కా మీ మైండ్ లో దించేసుకోండి. ఇది నేను ఇప్పుడు ఇదే వీడియోలో కోరిలేట్ చేస్తాను మీకు మళ్ళీ. సో ఓకేనా, ఇదందరికి క్లారిటీ వచ్చింది కదా. దీంట్లో ఏం చేయలేదు నేను, క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకొని దాని నుంచి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గురించి మాట్లాడినా అంతే కదా. మ్యాగ్నిట్యూడ్ 1, యాంగిల్ ±180 degrees. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకుంటున్నా. ఏంటిది, g(s) × h(s) ఏం తీసుకుందామంటే సమ్ k /dc గెయిన్ s × s+1 × s+3 అనేది తీసుకున్నాం అనుకోండి. ఇది మనకేంటిది, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇప్పుడు నేనేంటిదిరా అంటే దీని యొక్క స్టెబిలిటీ గురించి మాట్లాడతా. స్టెబిలిటీ గురించి ఎట్లా మాట్లాడతా అంటే పోలార్ ప్లాట్ స్టెబిలిటీలోకి ఇంకా ఎంటర్ కాలే. మనకి ఎప్పుడైనా ఈ విధంగా ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేసి స్టెబిలిటీ గురించి డిస్కస్ చేయాలంటే ఏం చేసేవాళ్ళం, ఇటువంటి వాటికి RH క్రైటీరియా చెప్పేస్తాం. సో RH క్రైటీరియాలో ఏం చెప్తాం, 1 + g(s) × h(s) = 0. ఇది మనకి బెంచ్ మార్క్. సో 1 + k / s × s+1 × s+3 = 0. సో ఇప్పుడు ఏమైంది, s × s+1 × s+3 + k = 0. ఈ విధంగా వచ్చింది ఒక ఏంటిది, ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. దీనికి మల్టిప్లై చేస్తే s² + 4s + 3 అంటే s³ + 4s² + 3s + k = 0. ఈ విధంగా మనకు వచ్చింది ఏంటిది, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనకు కండిషన్స్ తెలుసు కదా. దేంట్లో ఇది RH క్రైటీరియాలో స్టెబిలిటీ అవ్వాలంటే ఏమవ్వాలా, BC ఈజ్ గ్రేటర్ దాన్ AD కావాలా. సో BC అంటే 12 ఈజ్ గ్రేటర్ దాన్ k అయితే విచ్ ఈజ్ నథింగ్ బట్ k లెస్ దాన్ 12 ఉంటే మనకి ఈ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఏమవుతుందయ్యా అంటే స్టేబుల్ అవుతుంది. అంతే కదా. BC గ్రేటర్ దాన్ AD అంటే స్టేబిలిటీ కండిషన్, అదే స్టేబుల్ అవ్వడానికి కండిషన్. అదే BC = AD అంటే ఏమైపోతుంది, 12 = k విచ్ ఈజ్ నథింగ్ బట్ k = 12 అయితే ఏమైతుంది, మనకి సిస్టమ్ అనేది మార్జినల్లీ స్టేబుల్ అవుతుంది. అదేవిధంగా BC లెస్ దాన్ AD అంటే 12 లెస్ దాన్ k విచ్ ఈజ్ నథింగ్ బట్ k గ్రేటర్ దాన్ 12 అయితే ఏమైపోతుంది, సిస్టమ్ అనేది అన్స్టేబుల్ అవుతుంది. అంతే కదా. మనకి ఏం చేసినాం ఇక్కడ, సింపుల్ గా RH క్రైటీరియా నుంచి స్టెబిలిటీ యొక్క కండిషన్స్ చూసుకున్నాం. అంటే స్టేబుల్ అవ్వడానికి, మార్జినల్ స్టేబుల్ అవ్వడానికి, అన్స్టేబుల్ అవ్వడం కోసం ఏంటి కండిషన్స్ విత్ రెస్పెక్ట్ టు k అనేది చూసినాం. సో ఇప్పుడు చూడండి, k లెస్ దాన్ 12 అంటే సమ్ k లెస్ దాన్ 12 లో ఒక వాల్యూ పెట్టండి ఈ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో. సో ఏం పెడతారు, నేనేం తీసుకుంటా అంటే 10 తీసుకున్నా అనుకోండి. సో ఫస్ట్ కండిషన్ స్టేబుల్ అవ్వడానికి
స్టేబుల్ అవ్వడం కోసం k వాల్యూ లెస్ దాన్ 12 ఉండాలి కదా. సో నేను కన్సిడర్ చేసుకుంటాను k = 10 అని. మీరు 5 అని కన్సిడర్ చేసుకోండి, 2 అని కన్సిడర్ చేసుకోండి, 1 అన్న కన్సిడర్ చేసుకోండి, అది మీ ఇష్టం. సో నాకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎట్లా మారుతుంది, 10 డివైడెడ్ బై s ఇంటూ, ఇది మొత్తం స్టేబుల్ గురించి మాట్లాడుతున్నాం, అది గుర్తుండాలి మనకి, s ఇంటూ s+1 ఇంటూ s+3 అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి అదేంటి పోలార్ ప్లాట్ గీస్తా. సో పోలార్ ప్లాట్ ఏమైపోతుంది మనకి, magnitude is equals to 10 divided by omega into root of omega square plus 1 into root of omega square plus 9. Phase is equals to minus 90 degrees minus tan inverse of omega minus tan inverse of omega by 3. ఈ విధంగా వచ్చిందా మనకి. omega is equals to 0 దగ్గర ఏమైపోతుంది, magnitude is equals to infinity, phase is equals to ఇది ఏమైపోతుంది -90 degrees. ఓకేనా. నెక్స్ట్ ఒమేగా ఇస్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ దగ్గర ఏమైపోతుంది, మ్యాగ్నిట్యూడ్ ఇస్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఫేజ్ ఇస్ ఈక్వల్స్ టు ఏమైపోతుంది, -90 -90 -90 -270 degrees. అంతే కదా అయింది. మళ్ళీ ఏమన్నా మిస్టేక్ చేస్తున్నాను, -90 -90 -90 ఓకే, -270 degrees. స్టార్టింగ్ డైరెక్షన్ అనేది ఎట్లుంది, ఆల్రెడీ పోల్స్ కాబట్టి స్టార్టింగ్ డైరెక్షన్ క్లాక్ వైజ్. నెక్స్ట్ ఏమున్నాయి మనకి, నెక్స్ట్ ఎండింగ్ డైరెక్షన్ ఎట్లా చెక్ చేస్తాం, 5 0 - 5 ఇన్ఫినిటీ. సో ఏమైతుంది, పాజిటివ్ అవుతుంది. సో ఎండింగ్ డైరెక్షన్ కూడా క్లాక్ వైజ్. సో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డైరెక్షన్ అనేవి ఏమైనాయి, క్లాక్ వైజ్ అయినాయి. సో పోలార్ ప్లాట్ గీయండి, ఇక్కడ గీసుకుందాం. -90 అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు -270 లేండి, -270 అంటే ఇక్కడ ఎండ్ అయ్యేది, ఇది -360కి క్లాక్ వైజ్ కాబట్టి ఈ విధంగా వెళ్ళి ఈ విధంగా ఎండ్ అయింది అనుకో. ఇదేంటిది నీకు ఈ పోలార్ ప్లాట్ దేనికి, నీకు ఈ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ స్టేబుల్ అవ్వడానికి పోలార్ ప్లాట్. సో ఇదేంటిది మనకి స్టేబుల్ సిస్టమ్కి. ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి, ఒక ఫ్యాక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా, ఇప్పుడే ఎమోషన్లోకి ఎంటర్ అవుతున్నాం. సో నేను ఏమి ఇంట్రడ్యూస్ చేస్తున్నా మీకు అంటే ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. సో ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిదిరా అంటే, ఇక్కడ మనం చూసినాం కదా స్టెబిలిటీకి బెంచ్ మార్క్స్ ఏమున్నాయి, యాంగిల్ +or-180 degrees ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి మ్యాగ్నిట్యూడ్ 1 కావాలా. సో ఇక్కడ ఇది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క ప్లాటే కదా. సో ఇక్కడ +or-180 degrees అంటే నథింగ్ బట్ ఈ లైనే కదా. సో ఈ లైన్ కి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో ఈ పోలార్ ప్లాట్, ఈ ఫ్రీక్వెన్సీని ఏమంటా అంటే నేను ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అంట. సో ఆ ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఎంతనో కనుక్కోండి. సో ఎంత వస్తుంది, ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఎట్లా కనుక్కుంటారు, ఆల్రెడీ చెప్పినా కదా నేను. ఏదన్నా ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కోవాలంటే ఏం చేయాలా, యాంగిల్ కండిషన్లో ఇక్కడ వచ్చే యాంగిల్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి అక్కడ వచ్చిన ఒమేగా వాల్యూ కనుక్కోవచ్చు. సో ఇక్కడ యాంగిల్ ఎంత, -180 degrees. సో ఫేస్ ప్లేస్లో -180 పెట్టండి. సో -180 degrees ఇస్ ఈక్వల్స్ టు -90 degrees మైనస్ కామన్ తీస్తే tan ఇన్వర్స్ ఆఫ్ a plus b, tan inverse b అంటే tan inverse of a plus b divided by 1 - a into b. ఇదంతా తెలిసిందేదే కదా. ఇక్కడ ఒమేగా అంటే ఏమన్నాం మనం, ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ పీసీ అని తీసుకున్నాం. సో ఒమేగా ప్లస్లో ఒమేగా పీసీ పెట్టండి, ఒమేగా పీసీ ప్లస్ ఒమేగా పీసీ డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 1 - ఒమేగా పీసీ స్క్వేర్ డివైడెడ్ బై 3. సో ఈ విధంగా వచ్చిందా. ఇప్పుడు దీన్ని యువతలకు పంపించాయి, ఏమైతుంది, -90 degrees ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా పీసీ ప్లస్ ఒమేగా పీసీ బై 3 డివైడెడ్ బై 1 - ఒమేగా పీసీ స్క్వేర్ డివైడెడ్ బై 3. ఇప్పుడు ఏమైతుందంటే మైనస్ క్యాన్సిల్. సో tan ఆఫ్ 90 అంటే ఇన్ఫినిటీ ఈజ్ నథింగ్ బట్ ఏం రాయొచ్చు, 1/0 రాయొచ్చు కదా. సో 1/0 ఇస్ ఈక్వల్స్ టు ఏమైతుంది, ఒమేగా పీసీ ప్లస్ ఒమేగా పీసీ డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 1 - ఒమేగా పీసీ స్క్వేర్ డివైడెడ్ బై 3. సో డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేయండి. సో ఏమొస్తుంది నీకు, ఒమేగా పీసీ ఇస్ ఈక్వల్స్ టు √3 వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నీకు ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. ఈ ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఎంత క్యాలిక్యులేట్ చేయి. సో మ్యాగ్నిట్యూడ్ ఇస్ ఈక్వల్స్ టు ఏముంది, ఆ ఫ్రీక్వెన్సీ అక్కడ పెట్టేసే మ్యాగ్నిట్యూడ్లో 10 డివైడెడ్ బై √3 ఇంటూ √3² + 1 అంటే 3 + 1 అంటే √4 అంటే నథింగ్ బట్ 2 ఇంటూ ఇదేంటి √12 అంటే ఎంత, 2√3 2 ఇంటూ √3. సో ఇది ఏమైతుంది 5, ఇంకా ఇది 5/6 అయింది. సో 5/6. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే
మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు 5/6. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనేం తీసుకుంటా అంటే సెకండ్ అర్థమవుతుందని అనుకుంటున్నా, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేంత డెప్త్లో కూడా ఏం మాట్లాడలే ఇంకా. సో కన్ఫ్యూజన్స్ ఏం పెట్టుకోవద్దు. నెక్స్ట్ ఏం తీసుకుంటా, మార్జినల్లీ స్టేబుల్ కండిషన్ తీసుకుందాం. మార్జినల్లీ స్టేబుల్ యొక్క కండిషన్ తీసుకుందాం. అంటే ఏమవ్వాలి నీకు, k ఈజ్ ఈక్వల్స్ టు చూసినాం కదా, మార్జినల్ స్టేబుల్ అవ్వడానికి 12 అవ్వాలి. k ఈజ్ ఈక్వల్స్ టు 12 అవ్వాలి. సో ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎట్లా వస్తుంది, 12 డివైడెడ్ బై s ఇంటూ s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 3. మళ్ళీ నువ్వు పోలార్ ప్లాట్ తీసుకుంటే మీరు గీయండి, ఇంకా మళ్ళీ నేను ప్రతిదీ చేయలేను కదా. సో పోలార్ ప్లాట్ తీసుకుంటే సేమ్ ఇదే విధంగా వస్తుంది, అంతే కదా, సేమ్ ఉన్నాయి. జస్ట్ ఏముంది, ఇది డీసీ గెయిన్ ఒక్కటి మారింది. సో సేమ్ ఉంది కాబట్టి ఎట్లా వస్తుంది మనకి పోలార్ ప్లాట్, మళ్ళీ ఇదే విధంగా వస్తుంది. ఏమంటే ఇక్కడ ఈ 180 డిగ్రీస్తో ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది కొంచెం దూరంలో వస్తుంది. సో ఈ విధంగా వచ్చింది. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కుందాం. మళ్ళీ సేమ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఎట్లా కనుక్కుంటావు, సేమ్ యాంగిల్, దీనికి సేమ్ యాంగిల్ కదా. సో యాంగిల్ సేమ్ అంటే ఇప్పుడు ఏమైతుంది మనకి, ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ కూడా సేమ్ వస్తుంది. సో ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు √3 వస్తే మనకి మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుందా, 12 డివైడెడ్ బై ఇక్కడ డినామినేటర్ సేమ్ వాల్యూ ఉంటుంది కదా, 12 డివైడెడ్ బై ఏమైతుంది 4 ఇంటూ 3 అవుతుంది. సో 12 డివైడెడ్ బై 4 ఇంటూ 3, 4 3 12. సో 12/12 అంటే 1. సో ఇక్కడ ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర నీకు మ్యాగ్నిట్యూడ్ ఏమొచ్చిందయ్యా అంటే 1 వచ్చింది. నెక్స్ట్ అర్థమైంది కదా, ఇక్కడ మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏం చేసినా అంటే సేమ్ మొత్తం ఇదే వస్తుంది కాబట్టి పోలార్ ప్లాట్ గీయడానికి మళ్ళీ మొత్తం ప్రొసీజర్ రాయకుండా సింపుల్ గా ప్లాట్ గీసేసిన. కానీ మ్యాగ్నిట్యూడ్ అనేది అదే ఇంటర్సెక్షన్ విత్ 180 డిగ్రీస్ కొంచెం ఇంక్రీజ్ అయింది చూడండి, కొంచెం ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇది కొంచెం నేరో ఉండేది, కొంచెం బ్రాడ్ చేసిన అంతే. ఏం ఇందులో కన్ఫ్యూజన్స్ అయితే ఏం లేవు. నెక్స్ట్ అన్స్టేబుల్ కి కండిషన్ చూసుకుందాం. అన్స్టేబుల్ అంటే k గ్రేటర్ దాన్ 12. k గ్రేటర్ దాన్ 12 అంటే నేను సపోజ్ ఒక 20 తీసుకున్నాను అనుకోండి. సో థర్డ్ కండిషన్ ఏంటిది, అన్స్టేబుల్ అవ్వడానికి ఏం తీసుకున్నా నేను, k గ్రేటర్ దాన్ 12 అని తీసుకున్నా. k గ్రేటర్ దాన్ 12 అంటే నథింగ్ బట్ 20 అని అజ్యూమ్ చేసుకున్నా. సో ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమైతుందయా అంటే 20 డివైడెడ్ బై s ఇంటూ s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 3 యాజ్ ఇట్ ఈజ్ ఉంది కాబట్టి సేమ్ మొత్తం మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది పోలార్ ప్లాట్. ఏమంటే ఇంటర్సెక్షన్ విత్ -180 డిగ్రీస్ ఇంకా కొంచెం బ్రాడర్ అవుతుంది. సో ఈ విధంగా వచ్చింది అనుకో. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఎట్లా కొనుక్కుంటావు, ఇక్కడ ఆల్రెడీ నీకు ఒమేగా తెలుసు. ఒమేగా ఇది ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ కాబట్టి √3 అని ఆల్రెడీ తెలుసు. సో √3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైపోతుంది నీకు, 20 డివైడెడ్ బై ఏమైతుంది, ఇది ఇందాక చూసినాం కదా, √3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ √3 వచ్చింది కదా. ఇది 4 5s, ఇదేమైంది 5/3 అయింది, విచ్ ఈస్ నథింగ్ బట్ 1.33. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఎంత వచ్చింది, 1.33 వచ్చింది. సో ఇప్పుడు చెప్తా చూడండి, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. సో చూడండి, చూసి భయపడద్దు, ఏం లేదు. ఇక్కడ ఏం చేసినాం, మనం బెంచ్ మార్క్ అనేది తీసుకున్నాం కదా స్టెబిలిటీ కోసం. ఫస్ట్ బెంచ్ మార్క్ ఏం తీసుకున్నాం, ఇది ఫేజ్ అనేది -180 డిగ్రీస్ అనేసి దాని నుంచి ఒక ఫ్యాక్టర్ డిఫైన్ చేసినాం. అదేంటిది అంటే ఏం ఫ్రీక్వెన్సీ డిఫైన్ చేసింది, అది పేరు మర్చిపోయినా, ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ డిఫైన్ చేసినాం. ఓకేనా, అదొక బెంచ్ మార్క్. ఇంకొక బెంచ్ మార్క్ ఏముంది మనకి, మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కావాలి. సో మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కావాలంటే ఈ విధంగా నేను యాక్సిస్ తీసుకొని మ్యాగ్నిట్యూడ్ 1 తీసుకొని నేను ఒక సర్కిల్ డ్రా చేసిన, కనపడుతుంది కదా, ఒక సర్కిల్ డ్రా చేసిన. ఇదేంటిది మనకి, ఇది కూడా ఒక బెంచ్ మార్క్. దేనికి, స్టెబిలిటీ అనాలిసిస్ కోసం 2 బెంచ్ మార్క్స్. ఒకటేంటిది -180 డిగ్రీస్, అదేంటి ఫేజ్ అనేది -180 డిగ్రీస్. ఇంకొకటి మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మ్యాగ్నిట్యూడ్ 1తో నేను ఒక సర్కిల్ డ్రా చేసిన. ఇక్కడ నేను ఏం చేసినారా అంటే, ఇంతవరకు మనం 3 సిస్టమ్స్ మాట్లాడుకున్నాం కదా, అదే 3 కండిషన్స్ మాట్లాడుకున్నాం కదా. ఒక సిస్టమ్ స్టేబుల్ అవ్వడం కోసం, మార్జినల్ స్టేబుల్ అవ్వడం కోసం, అన్స్టేబుల్ అవ్వడం కోసం 3 కండిషన్స్ మాట్లాడుకొని పోలార్ ప్లాట్స్ గీసినాం కదా. అవే పోలార్ ప్లాట్స్ నేను ఇక్కడ డ్రా చేసిన. సో డ్రా చేసి ఏం చేసిన నేను, ఇదేంటిది మనకి ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ కదా. ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఏమొచ్చింది, స్టేబుల్ దానికి 5/6 వచ్చింది. అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ <1 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, మార్జినల్ స్టేబుల్ సిస్టమ్కి ఏమొచ్చింది, మ్యాగ్నిట్యూడ్ 1 వచ్చింది. సో ఇదేంటిది మనకి
స్టేబుల్. నెక్స్ట్ ఏంటిది, మ్యాగ్నిట్యూడ్ అనేది ఎక్కడ మ్యాగ్నిట్యూడ్ ఒమేగా పీసీ దగ్గర. సో పీసీ దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తే ఏమైంది, మార్జినల్లీ స్టేబుల్ అయింది. తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఎక్కడ మ్యాగ్నిట్యూడ్ అట్ ఒమేగా పీసీ గ్రేటర్ దాన్ 1 అయితే ఈ సిస్టమ్ ఏంటిది మనకి అన్స్టేబుల్ సిస్టమ్ అయింది. సో ఇంతవరకు ఎటువంటి డౌట్ లేదు కదా. ఇప్పుడు నేను ఇంకొక కొత్త టర్మ్ యాడ్ చేస్తున్నా, అదే కొత్త ఫ్యాక్టర్ యాడ్ చేస్తున్నా. ఏంటిదిరా అంటే, ఏ విధంగా అయితే పోలార్ ప్లాట్ -180 లైన్తో ఇంటర్సెక్ట్ చేసిన దాన్ని ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అన్నాము, అదే విధంగా పోలార్ ప్లాట్ ఈ మ్యాగ్నిట్యూడ్ 1 ఉంది కదా. సో ఇది ఈ సర్కిల్లో సెంటర్ నుంచి ఎక్కడ తీసుకున్నా కూడా మనకి రేడియస్ అనేది 1 అవుతుంది, అదే కదా 1 యూనిట్ సర్కిల్ అంటే. సో అదే విధంగా మ్యాగ్నిట్యూడ్ 1 అనే అయ్యే ప్లేస్ దగ్గర ఎక్కడైతే పోలార్ ప్లాట్ ఇంటర్సెక్ట్ చేస్తుందో అటువంటి దాన్ని నేను ఏమంటా అంటే, అటువంటి ఫ్రీక్వెన్సీని ఏమంటా అంటే గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అంట. సో ఒమేగా జీసీ అంట. సో ఏంటిది, ఈ పోలార్ ప్లాట్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది, మ్యాగ్నిట్యూడ్ 1. మ్యాగ్నిట్యూడ్ 1 అంటే ఎట్లా అంటున్నా, నేను ఈ పాయింట్ తీసుకున్నట్లయితే ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ కి డిస్టెన్స్ అంతా 1. సో మ్యాగ్నిట్యూడ్ 1 అంటున్నా. సో ఈ పోలార్ ప్లాట్ కి ఇది గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ. ఈ పోలార్ ప్లాట్ కి ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసింది, 1 అనే సర్కిల్ తో ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసి, ఇది అనుకోవద్దు నేను కొంచెం తప్పు గీసిన, ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసింది 1 యూనిట్ సర్కిల్ తో. సో దీనికి గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇంకొకటి ఏంటిది, ఈ సర్కిల్ అదే ఈ పోలార్ ప్లాట్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు ఒమేగా కాదు, మ్యాగ్నిట్యూడ్ ఇజ్ ఈక్వల్స్ టు 1 దగ్గర ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసింది, పోలార్ ప్లాట్ ఇక్కడ. సో ఈ పోలార్ ప్లాట్ కి గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఏంది, మనం పోలార్ ప్లాట్ కి ఎక్కడ నుంచి స్టార్ట్ చేసినాం, ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్ చేసి ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ దగ్గర ఎండ్ చేసినాం కదా. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనం ఏమేమి మాట్లాడుకున్నాం, -180 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కదా పోలార్ ప్లాట్, ఆ పాయింట్ ని, ఆ ఫ్రీక్వెన్సీని ఏమంటామరా అంటే, మళ్ళీ మర్చిపోయినా, -180 దగ్గర ఇంటర్సెక్ట్ చేసే ఫ్రీక్వెన్సీని ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అంటాం. అదే మ్యాగ్నిట్యూడ్ ఇజ్ ఈక్వల్స్ టు 1 దగ్గర ఇంటర్సెక్ట్ చేసే ఫ్రీక్వెన్సీని ఏమంటామంటే గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇంతవరకు క్లారిటీ ఉంది. ఒకసారి డెఫినేషన్ చూసేసుకుందాం. ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అంటే ద ఫ్రీక్వెన్సీ అట్ విచ్ ఫేజ్ ఈజ్ -180 ఈజ్ కాల్డ్ యాజ్ ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ. అదే గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అంటే ద ఫ్రీక్వెన్సీ అట్ విచ్ మ్యాగ్నిట్యూడ్ ఇజ్ ఈక్వల్స్ టు 1 ఆర్ 0 dB. dBs లో మాట్లాడుకుంటే 20 log 1 అంటే 0 dB అవుతుంది. ఈజ్ కాల్డ్ యాజ్ గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ. అదే చెప్పిన. ఇప్పుడు ఒక కొత్త ఫ్యాక్టర్ వస్తుంది చూడండి, ఏంటిదిరా అంటే ఈ గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ, ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఉంది కదా. సో ఇన్వర్స్ ఆఫ్ దిస్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ కాల్డ్ యాజ్ గెయిన్ మార్జిన్. సో గెయిన్ మార్జిన్ అంటే ఏంటిదిరా అంటే ద ఇన్వర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అట్ ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ యాజ్ గెయిన్ మార్జిన్. సో గెయిన్ మార్జిన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/m అవుతుంది. సో 1/m అంటే ఏంటిది మనకి 1 divided by 5/6. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 6/5. సో గెయిన్ మార్జిన్ అంటే ఏంటిది, ద ఇన్వర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అట్ ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ యాజ్ గెయిన్ మార్జిన్. సో ఈ గెయిన్ మార్జిన్ వల్ల యూజ్ ఏంటిదిరా అంటే, ఒక స్టేబుల్ సిస్టమ్ ని ఎప్పుడైతే మనం స్టేబుల్ సిస్టమ్ యొక్క గెయిన్ ని ఎప్పుడైతే గెయిన్ మార్జిన్ తో మల్టిప్లై చేస్తామో అప్పుడు ఏమైతుందిరా అంటే, ఈ స్టేబుల్ సిస్టమ్ అనేది ఇట్ కమ్స్ టు ద వర్జ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ. వర్జ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ అంటే థ్రెషోల్డ్ పాయింట్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ అని. అంటే ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ 5/6 ఉంది కదా, ఈ మ్యాగ్నిట్యూడ్ 5/6 ని, ఈ మ్యాగ్నిట్యూడ్ 5/6 అంటే నథింగ్ సిస్టమ్ గెయిన్. సో ఈ గెయిన్ ని ఈ గెయిన్ మార్జిన్ తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది నీకు, 5/6 ఇంటూ 6/5 ఏమొస్తుంది, 1 వస్తుంది. సో 1 అంటే ఏంటిది, నీకు మార్జినల్ స్టేబుల్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఒక సిస్టమ్ యొక్క గెయిన్ మార్జిన్ తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఆ సిస్టమ్ ఏమైతుంది అంటే మార్జినల్ స్టేబుల్ అవుతుంది. మార్జినల్ స్టెబిలిటీ అంటే నథింగ్ బట్ అన్స్టెబిలిటీకి థ్రెషోల్డ్ పాయింట్ అని. మార్జినల్ స్టెబిలిటీ కొంచెమైనా ఇంక్రీజ్ అయితే నీకు ఏమైపోతుంది, సిస్టమ్ అనేది అన్స్టేబుల్ అవుతుంది. సో గెయిన్ మార్జిన్ అంటే ఏంటిదిరా అంటే డెఫినేషన్ చూడండి, ఇన్వర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అట్ ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ. ఆల్రెడీ ఇది మాట్లాడినాం, ఇన్వర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. సో ఎట్లుంటుంది గెయిన్ మార్జిన్ ఫార్ములా, 1/mod of g of j omega into h of j omega at omega is equals to omega pc. అదే ఇది లీనియర్ ఫామ్ లో. అదే డీబీస్ లో రాయాలంటే 20 log of 1/mod of j omega into h of j omega. సో ఇది న్యూమరేటర్ కి వస్తే ఏమైతుంది, -20 అవుతుంది. సో ఎట్లన్నా రాసుకోండి. గెయిన్ మార్జిన్ యొక్క డెఫినేషన్ ఏంటిదిరా అంటే, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ సిస్టమ్ గెయిన్ ఇంక్రీజ్ టు చదవడం తప్పు చదివినా నేను. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ సిస్టమ్ గెయిన్ ఇంక్రీజ్ టు డ్రైవ్ సిస్టమ్ టు వర్జ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ. అదే కదా నేను చెప్పింది, ఇదేంటిది ఒక ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే సిస్టమ్ గెయిన్ తో మల్టిప్లై చేస్తే ఈ సిస్టమ్ ఏం చేస్తుంది, వర్జ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ దగ్గరికి తీసుకొస్తుంది.
అదేంటిది మనకి గెయిన్ మార్జిన్. నెక్స్ట్ ఫేజ్ మార్జిన్. ఫేజ్ మార్జిన్ అంటే ఏంటిదిరా అంటే ఫేజ్ మార్జిన్ ఎక్కడ డిఫైన్ అవుతుందిరా అంటే ఫేజ్ ఇదేంటిది గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర డిఫైన్ అవుతుంది. సో ఒక గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నట్లయితే ఇది నీకు ఎంత యాంగిల్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు రియల్ యాక్సిస్, సమ్ టీటా చేస్తుంది అనుకో. ఈ టీటా అనే యాంగిల్ ని ఇంక్రీజ్ చేసినాం అనుకో, ఈ టీటాని ఈ ఇంకొక 5 అనే అడిషనల్ ఫేజ్ యాడ్ చేసినాం అనుకో, ఇదేమైతుందా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు టీటా ఉంది, నువ్వు ఇంకా 5 యాడ్ చేస్తే ఇదేమైపోతుంది, కాస్త ఈ విధంగా మారుతుంది, అంటే వర్జ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీకి వెళ్తుంది. సో ఫేజ్ మార్జిన్ కూడా ఏం చేస్తుంది అంటే ఒక స్టేబుల్ సిస్టమ్ ని నీకు వర్జ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీకి తీసుకొస్తుంది. మనం ఇక్కడ ఫేజ్ మార్జిన్ అండ్ గెయిన్ మార్జిన్ స్టేబుల్ సిస్టమ్ కి మాట్లాడినాం, అదే విధంగా అన్స్టేబుల్ సిస్టమ్ కి కూడా మాట్లాడొచ్చు. సో ఫేజ్ మార్జిన్ అంటే ఏంటిది చూడండి, ఇట్ ఈస్ అడిషనల్ ఫేజ్ రిక్వైర్డ్ టు యాడ్ టు ద సిస్టమ్ అట్ ఒమేగా జీసీ, గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర యాడ్ చేస్తాం టు డ్రైవ్ సిస్టమ్ టు వర్జ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ. ఇది ఏదైతే ఉందో టీటాకి సమ్ అడిషనల్ ఫేజ్ యాడ్ చేస్తాం. ఎందుకు యాడ్ చేస్తామంటే టు డ్రైవ్ సిస్టమ్ టు వర్జ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ. ఆ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామయ్యా అంటే ఫేజ్ మార్జిన్ అంటాం. సో అర్థమైంది అనుకుంటా, గెయిన్ మార్జిన్, ఫేజ్ మార్జిన్, అదేవిధంగా ఇంకా ఏంటిది గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ, ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ. ఎటువంటి డౌట్స్ లేవనుకుంటా. నాకు ఇది అంటే కాన్సెప్ట్ ఈజీనే కానీ మీకు అర్థం చేసేలాగా చెప్పాలంటే కొంచెం కష్టమే, అయినా అర్థమైందని అనుకుంటున్నా. ఇంతవరకు మనం ఏం చేసినాం, జస్ట్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడినాం, స్టెబిలిటీ గురించి ఇంకా మాట్లాడలా. సో ఒక సిస్టమ్ స్టేబులా, అన్స్టేబులా, మార్జినల్ స్టేబులా ఎట్లా డిఫైన్ చేస్తావా అంటే ఇక్కడ ఒక్క పాయింట్ చెప్పినా చూడండి, ఏంటిది అట్ ఇదేంటిది ఫ్రీక్వెన్సీ ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మ్యాగ్నిట్యూడ్ లెస్ దాన్ 1 అయితే స్టేబుల్, ఈక్వల్స్ టు 1 అయితే మార్జినల్ స్టేబుల్, అదే గ్రేటర్ దాన్ 1 అయితే అన్స్టేబుల్. ఇప్పుడు గెయిన్ మార్జిన్ లోకి చూసుకున్నట్లయితే గెయిన్ మార్జిన్ అంటే నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడే కదా, ఇన్వర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అట్ ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీనే కదా. సో ఇది సమ్ ఎంత తీసుకుంటావు, సో మ్యాగ్నిట్యూడ్ లెస్ దాన్ 1 అంటే గెయిన్ మార్జిన్ ఏమైతుంది, ఇక్కడే తీసుకున్నట్లయితే ఈ 5/6 గెయిన్ మార్జిన్ ఏమైంది 6/5 అయింది. సో ఇక్కడ గెయిన్ మార్జిన్ ఎంత 6/5. నెక్స్ట్ మార్జినల్ స్టేబుల్ సిస్టమ్ కి గెయిన్ మార్జిన్ ఎంత ఇన్వర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడే కదా, సో 1/1 కూడా 1 అవుతుంది. సో దీనికి ఎంత 1, ఇదంతా గెయిన్ మార్జిన్ వస్తున్నా. అన్స్టేబుల్ సిస్టమ్ కి ఎంత మ్యాగ్నిట్యూడ్ 5/3, సో గెయిన్ మార్జిన్ ఎంత 3/5. ఈ గెయిన్ మార్జిన్ అన్ని ఎట్లా రాసిన, నేను లీనియర్ గా రాసేసిన, సింపుల్ గా లీనియర్ గా 1/మ్యాగ్నిట్యూడ్ అదే 1/మ్యాగ్నిట్యూడ్ రాసేసిన. కానీ డీబీస్ లో కదా మనం మెయిన్ గా మాట్లాడుకునేది, గెయిన్ మార్జిన్స్ అన్ని డీబీస్ లో చూస్తాం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డీబీస్ లోనే వస్తాయి. సో దీనికి 20 లాగ్ వేస్తే ఎంత వస్తుంది, నీకు ఎంత సమ్ వాల్యూ వస్తుంది, ఆ వాల్యూ ఏమైతుంది అంటే పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా దీనికి 20 లాగ్ వేస్తే ఏమైపోతుంది, పాజిటివ్ డీబీ వాల్యూ వస్తుంది, ఇది 0 dB వస్తుంది. సో ఇది లెస్ దాన్ 1 కాబట్టి లాగ్ వేస్తే నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ డీబీ వాల్యూ వస్తుంది. సో కంక్లూజన్ ఏంటిదిరా అంటే ఈ స్టెబిలిటీని ఎట్లా డిఫైన్ చేస్తామంటే ఇంకొక విధంగా, గెయిన్ మార్జిన్ అనేది పాజిటివ్ అయితే స్టేబుల్ అంటాం, అదే గెయిన్ మార్జిన్ అనేది నెగిటివ్ అయితే అన్స్టేబుల్ అంటాం. ఇవన్నీ ఏంటివి డీబీస్ లో. అదే గెయిన్ మార్జిన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే మార్జినల్లీ స్టేబుల్ అంటాం. సో స్టెబిలిటీని ఎందుకోసం మాట్లాడినాం ఇప్పుడు అర్థం కావాలి మీకు, ఎమోషన్ ఊరికనే నేను డిస్కస్ చేయలే కదా. ఈ ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ, గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ, గెయిన్ మార్జిన్, ఫేజ్ మార్జిన్ అన్ని దేనికోసం, జస్ట్ ఫర్ డిఫైనింగ్ స్టెబిలిటీ. సో గెయిన్ మార్జిన్ పాజిటివ్ అయితే స్టేబుల్, నెగిటివ్ అయితే అన్స్టేబుల్, 0 అయితే మార్జినల్ స్టేబుల్. ఫేజ్ మార్జిన్ కి రండి, ఫేజ్ మార్జిన్ తో ఎట్లా డిఫైన్ చేస్తాం స్టెబిలిటీ అనేది, ఎట్లా డిఫైన్ చేస్తామని అంటే ఫేజ్ మార్జిన్ అంటే ఏంటిది 180 degrees ప్లస్ ఎక్స్ట్రా ఫేజ్ యాంగిల్ ఆఫ్ g ఆఫ్ j omega ఇంటూ h ఆఫ్ j omega. సో ఎప్పుడైతే మనం స్టేబుల్ సిస్టమ్ కి కన్సిడర్ చేసుకున్నామో ఏమైతుంది, ఎక్స్ట్రా ఫేజ్ ఇదే కదా ఫేజ్ మార్జిన్ అంటే. మార్జిన్ అంటే ఏంటిది, సమ్ క్వాంటిటీ, ఈ క్వాంటిటీనే కదా ఫేజ్ మార్జిన్ అంటున్నాం. ఈ ఎక్స్ట్రా ఫేజ్ యాడ్ చేస్తేనే కదా వర్జ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీకి వచ్చేది ఇది. సో ఇక్కడ ఏంటిది, ఇది ఈ 5 అనే వాల్యూ ఎంత ఉంటుందా, నెగిటివ్ కదా. మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆల్రెడీ చెప్పినాం, యాంటీ క్లాక్ వైజ్ వెళ్తే యాంగిల్ అనేది పాజిటివ్, క్లాక్ వైజ్ వెళ్తే యాంగిల్ అనేది నెగిటివ్. సో ఇదేమైతుంది, సమ్ నెగిటివ్ యాంగిల్ అవుతుంది. ఇది -45 ఉంది అనుకో, సో 180 ప్లస్ ఆఫ్ -45 అంటే 180 - 45 ఏమొస్తుంది నీకు 135 వస్తుంది. అంటే ఒక సిస్టమ్ స్టేబుల్ అవ్వాలంటే ఏంటిది, ఇది ఫేజ్ మార్జిన్ అనేది పాజిటివ్ అవ్వాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫేజ్ మార్జిన్ ఇజ్ ఈక్వల్స్ టు, ఇది స్టేబుల్ సిస్టమ్ కి. నెక్స్ట్ మార్జినల్ స్టేబుల్ కి. సో ఈ సిస్టమ్ తీసుకుంటే మార్జినల్ స్టేబుల్, ఇక్కడ ఎంత ఉంది యాంగిల్ అనేది ఈ విధంగా వచ్చింది కదా, యాంటీ క్లాక్ వైజ్ లో వచ్చింది కదా. సో ఈ యాంగిల్ ఏమైతుంది అప్పుడు -180 అవుతుంది.
సో 180 ప్లస్ ఆఫ్ మైనస్ 180 ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది 0 డిగ్రీస్ అవుతుంది. సో ఫేజ్ మార్జిన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 డిగ్రీస్ అయినప్పుడు సిస్టమ్ అనేది మార్జినల్లీ స్టేబుల్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కన్సిడర్ చేసుకున్నట్లయితే ఎక్కడో ఇక్కడ ఉంది ఇది, అంటే మోర్ దాన్ 180, ఈ యాంగిల్ ఎంత అవుతుంది మోర్ దాన్ 180 సమ్ 200s లో ఉంటుంది, అంటే మైనస్ 220 ఎంతో ఉందనుకో. సో అప్పుడు ఫేజ్ మార్జిన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది 180 డిగ్రీస్ ప్లస్ ఆఫ్ మైనస్ 220 అంటే మైనస్ 40 వస్తుంది. సో ఫేజ్ మార్జిన్ అనేది నెగిటివ్ అయితే ఏమైతుంది సిస్టమ్ అనేది అన్స్టేబుల్ అవుతుంది. ఓవరాల్గా కంక్లూజన్స్ మాట్లాడుకున్నట్లయితే స్టెబిలిటీ ఎట్లా డిఫైన్ చేసినామో చెప్తా చూడండి. కంక్లూజన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అంతా ఎమోషన్లోకి వచ్చేసినారని అనుకుంటున్నా, డౌట్స్ ఏం పెట్టుకోకూడదు. ఏంటిది కంక్లూజన్? మ్యాగ్నిట్యూడ్ అట్ ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ 1 అయితే స్టేబుల్. అదే మ్యాగ్నిట్యూడ్ అట్ ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే మార్జినల్లీ స్టేబుల్. మ్యాగ్నిట్యూడ్ అట్ ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ లెస్ దాన్ 1 అయితే అన్స్టేబుల్ సిస్టమ్. నెక్స్ట్ గెయిన్ మార్జిన్ ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ ఇన్ డీబీస్ వస్తే సిస్టమ్ అనేది స్టేబుల్. అదేవిధంగా గెయిన్ మార్జిన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 dB వస్తే సిస్టమ్ అనేది మార్జినల్లీ స్టేబుల్. గెయిన్ మార్జిన్ ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ వాల్యూ ఇన్ dB వస్తే సిస్టమ్ అనేది అన్స్టేబుల్. అదేవిధంగా ఫేజ్ మార్జిన్ ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ వాల్యూ వస్తే సిస్టమ్ అనేది స్టేబుల్. అదేవిధంగా ఫేజ్ మార్జిన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తే సిస్టమ్ అనేది మార్జినల్లీ స్టేబుల్. అట్లనే ఫేజ్ మార్జిన్ ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ వాల్యూ వస్తే సిస్టమ్ అనేది అన్స్టేబుల్. ఇప్పుడు అర్థమైంది ఎమోషన్ ఎట్లా చెప్పినాం అనేది. ఈ గెయిన్ మార్జిన్, ఫేజ్ మార్జిన్, గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ, ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీతో స్టెబిలిటీలు ఎట్లా డిఫైన్ చేసినాం అర్థమైంది కదా. అదే ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్లో స్టెబిలిటీ అనాలిసిస్. ఇదే విధంగా బోడే ప్లాట్లో కూడా యాజ్ ఇట్ ఈస్ డిస్కస్ చేసుకుంటాం. కానీ బోడే ప్లాట్లో ఇంపార్టెంట్ కాదు, సింపుల్గా బోడే ప్లాట్లో అడిగినా కూడా నీకేముంది ఫేజ్ మార్జిన్ ఎంత, గెయిన్ మార్జిన్ ఎంత, ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఎంత కనుక్కో అంటాడు. ఈజీగా కనుక్కో. లేకుంటే సిస్టమ్ స్టెబిలిటీ చెప్పమంటాడు. గెయిన్ మార్జిన్ కనుక్కో, నీకు నెగిటివ్ వస్తే అన్స్టేబుల్ అని చెప్పేసాయి, 0 వస్తే మార్జినల్ స్టేబుల్ అని చెప్పు. సో ఇదే విధంగా సేమ్ కాన్సెప్ట్ కోరిలేట్ చేసుకోండి. ఇంకొకటి చెప్తా చూడండి, ఇంకొక విధంగా ఎట్లా డిఫైన్ చేస్తాం స్టెబిలిటీని. సో ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు ఏముంది ఇన్ఫినిటీ, ఇక్కడ ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ పోలార్ ప్లాట్ తీసుకున్నట్లయితే ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ నుంచి 0కి వేరీ అవుతా వస్తుంది. ఇన్ఫినిటీ నుంచి 0కి వస్తుందంటే దాని మీనింగ్ ఏంటిది, ఒమేగా వాల్యూ తగ్గుతూ వస్తుందని. ఇక్కడ ఇన్ఫినిటీ ఉంటే ఇక్కడ 1 crore ఉందనుకో, అంటే ఊరికి అంటాను 1000 ఉందనుకో, ఇక్కడ సంథింగ్ ఉంటుంది అంటే 1000 కంటే లెస్ దాన్. ఆ విధంగా డిక్రీజ్ అవుతూ 0కి వచ్చేస్తుంది. సో ఒక స్టేబుల్ సిస్టమ్కి తీసుకున్నట్లయితే ఈ వాల్యూ ఏంటిదయా మనకి ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీనే కదా. ఈ వాల్యూ ఏంటిది మనకి గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ కదా. సో ఇక్కడ ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ హయ్యర్ ఉంటుంది, ఎందుకు ఇన్ఫినిటీకి దగ్గరలో ఉంది. ఇదేమైతుంది గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ లోయర్ ఉంటుంది, ఎందుకు 0కి దగ్గరలో ఉంది. సో వెన్ ఎవర్ ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఇస్ గ్రేటర్ దాన్ గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అయితే అటువంటి సిస్టమ్ ఏమైతుంది, ఏం సిస్టమ్ ఇది స్టేబుల్ సిస్టమ్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అండ్ గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ రెండు ఒకే చోట ఉంటాయి. సో ఒక సిస్టమ్ మార్జినల్ స్టేబుల్ అవ్వాలంటే ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉంది. సో ఇన్ఫినిటీకి దగ్గరలో ఏముంది, గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఉంది. సో ఎప్పుడైతే గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ లెస్ దాన్ గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అయితే సిస్టమ్ అనేది ఏమైతుంది అన్స్టేబుల్ అవుతుంది. సో ఈ ఫేజ్ అండ్ గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీస్తో కూడా సిస్టమ్ యొక్క స్టెబిలిటీని మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇంకొక కంక్లూజన్ ఏంటిది మనకి, సిస్టమ్ అనేది స్టేబుల్ అవ్వాలంటే ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి గ్రేటర్ దాన్ గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అయితే సిస్టమ్ అనేది స్టేబుల్ అని చెప్తాం. అట్లా కాకుండా ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అయితే సిస్టమ్ అనేది మార్జినల్లీ స్టేబుల్ అంటాం. ఫేజ్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ లెస్ దాన్ గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అయితే అన్స్టేబుల్ అని చెప్తాం. సో ఇది మొత్తం స్టెబిలిటీ అనాలిసిస్ ఫర్ ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్. సో ఏమేమి డిస్కస్ చేసుకున్నాం ఈ కాన్సెప్ట్లో అంటే
అంత ఈజీ అయితే కాదు. ఎక్కడైనా చూసుకోండి మీరు యూట్యూబ్లో వీడియోస్, అంత ఈజీగా అర్థం కావు. నేను ట్రై చేసిన మీకు కన్వే చేయడం కోసం ఈజీగా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పోస్ట్ చేయండి. అర్థమైందని అనుకుంటున్నా. ఏమేమి మాట్లాడినాం ఈ వీడియోలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సిస్టమ్ తీసుకొని దానికి స్టేబుల్, అన్స్టేబుల్ అండ్ మార్జినల్ స్టేబుల్కి కండిషన్స్ కనుక్కొని ఆ మూడింటికి పోలార్ ప్లాట్స్ గీసినాం. గీసిన తర్వాత ఏం చేసినాం? ఫస్ట్ ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం, గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ తెలుసుకున్నాం. అంటే ఏంటిది, ఎట్లా కనుక్కుంటాం అనేది చూసినాం. తర్వాత ఏం చేసినాం? ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర మ్యాగ్నిట్యూడ్ కనుక్కొని ఆ మ్యాగ్నిట్యూడ్ నుంచి గెయిన్ మార్జిన్ డిఫైన్ చేసుకున్నాం. ఆ తర్వాత ఏం చేసినాం? ఫేజ్ మార్జిన్ డిఫైన్ చేసినాం. ఆ తర్వాత ఏం చేసినాం? ఇవన్నీ ఏమంటారు, పారామీటర్స్ డిఫైన్ చేసిన తర్వాత ఈ పారామీటర్స్తో స్టెబిలిటీని ఎట్లా డిఫైన్ చేస్తాం. సో స్టేబుల్, మార్జినల్ స్టేబుల్, అన్స్టేబుల్ అవ్వాలంటే ఈ పారామీటర్స్లో చేంజెస్ ఎట్లా జరగాలి, ఇవే పారామీటర్స్లో చేంజెస్. ఈ విధంగా చేంజెస్ ఉంటే సిస్టమ్ని ఏదర్ స్టేబులా, మార్జినల్ స్టేబులా, అన్స్టేబులా అని చెప్తాం. సో ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏం చేసేస్తారు, మీకు ఒక పోలార్ ప్లాట్ ఇచ్చేసి సింపుల్గా స్టేబులా అన్స్టేబులా కనుక్కో అంటే ఏం చేస్తారు? ఈ అన్నిట్లో ఏదో ఒకటి కనుక్కొని కండిషన్, ఏ కండిషన్ సాటిస్ఫై అయితే దాన్ని బట్టి మీరు చెప్పచ్చు స్టేబులా, మార్జినల్ స్టేబులా, అన్స్టేబులా అని. అంతే స్టెబిలిటీ అనాలిసిస్ ఫర్ ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్. ఇంకా కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. నైక్విస్ట్ ప్లాట్లో ఈజీగా ప్లాట్ చూసి చెప్పేయచ్చు మనం స్టెబిలిటీ. అంత ఈజీ షార్ట్ కట్స్ ఉంటాయి. అవి నేను నైక్విస్ట్ ప్లాట్లో డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఈజీ టాపిక్ కాదు, మళ్ళీ చెప్తున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.